హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను మీ ముందుకి నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను మీ ముందుకు వచ్చాను. నిన్న మనం చూసుకున్నట్లయితే విజయవాడలో 206 ఫీట్ హైట్ గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది. దానికి మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విగ్రహ ఆవిష్కరణ అయితే చేశారు. అది మన ఎస్సీ బీసీ మైనార్టీలకే కాకుండా అందరికీ గర్వించదగ్గ విషయం. దాన్ని మనం ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఎందుకు ఆలోచింప చేసిన విషయం ఒకటి ఉంది. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు కరెక్ట్ అనిపిస్తే కనుక నాకు మీ ఒపీనియన్ని షేర్ చేయండి కామెంట్స్ రూపంలో. అదేంటంటే ఇప్పుడు ఈ అంబేద్కర్ గారు అనేవాళ్ళు అందరికీ మంచే చేశారు. మన కాన్స్టిట్యూషన్ ఎవరి వల్ల ఫామ్ అయింది అంటే అంబేద్కర్ గారి వల్లే ఫామ్ అయింది. సో వి ఆల్ షుడ్ హ్యావ్ టు రెస్పెక్ట్. మనం అందరం ఆయన్ని గౌరవించాలి. ఎవరమైనా సరే అందరం గౌరవించాలి. ఆయన ఎవ్వరికీ తక్కువ చేయలేదు, అలాగని ఎక్కువ చేయలేదు. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పాడు. అందరికీ ఈక్వల్ రైట్స్ ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ హిమ్. వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ పీపుల్. దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ రైట్స్ అన్నదే ఆయన చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అదే మాటని కార్యాల్లో చూయించారు. దాన్ని మనమందరం సపోర్ట్ చేయాలి. అది పార్టీ పరంగా కాకపోయినా అట్లీస్ట్ మానవతా దృక్పథంతో అందరూ సపోర్ట్ చేయాలి. అది నాకు ఎందుకో నిన్న జరిగినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్న విషయం జరిగినా సరే మీడియా వల్లనే జనాలకు తెలుస్తుంది. మీడియా వాళ్ళు కవర్ చేసి ప్రజలకు చూయిస్తేనే వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం అనేది మన సీఎం గారు చేపట్టిన తర్వాత కూడా అక్కడ మెయిన్ ఛానల్స్ అంటే లైక్ ఈనాడు ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. నాకు మెన్షన్ చేయడం కూడా ఇష్టం లేదు. సో వాళ్ళు ఎందుకని అసలు టీవీలో ఎక్కడ వాళ్ళ ఛానల్లో కానీ టీవీలో కానీ కనీసం ఒక యాడ్ లాగా కానీ కనీసం ఒక బేసిక్ చిన్న హెడ్లైన్స్ రూపంలో కానీ అసలు ఎందుకని ప్రసారం చేయలేదు? వై? ఎందుకు అంటే మీకు ఇలా జగన్ గారు సపోర్ట్ చేయడం ఇష్టం లేదా, లేకపోతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టడం ఇష్టం లేదా అన్నది నాకు అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఆహ్వానాలు వెళ్ళాయి. ఎవరికంటే టీడీపీ నాయకులకి వెళ్ళాయి, అలాగే జనసేన నాయకులకు కూడా, అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా ఆహ్వానాలు అయితే వెళ్ళాయి. మీరు పార్టీ పరంగా తీసి పక్కన పెట్టేస్తే మీరు కనీసం వచ్చి కనుక్కోవచ్చు, లేదంటే మీరు వచ్చి చూడొచ్చు. అదేది కూడా మీరు ఎందుకని చేయలేదు? వై డెంట్ యూ డూ దట్? అంటే మీరు వైసీపీ పార్టీ వాళ్ళు కార్యకర్తలే వచ్చారా అక్కడికి? లేదు. అంబేద్కర్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు నిన్న అక్కడ ఉన్నారు. సో అంబేద్కర్ గారి మీద మీకు ఏమాత్రం అభిమానం కానీ లేకపోతే గౌరవం కానీ లేనట్టేనా? అంతేనా చెప్పండి. లేదంటే ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? రేపు కాన్స్టిట్యూషన్ అనేది మీ పిల్లలకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ అందరికీ వర్తిస్తుంది. అంబేద్కర్ గారు అది అందరి కోసం చేశారు. సో మీరు ఆయన్ని సపోర్ట్ చేసి ఉండాల్సింది. సో ఆహ్వానాలు పంపించినా కానీ టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైతే దీని మీద కనీస స్పందన అనేది చేయలేదు. ఎందుకు చేయలేదు అన్న దాని గురించి నాకైతే కొంచెం ఇదేదో పార్టీ పరంగా తీసుకున్నట్టు నాకైతే అనిపించింది. అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ.